రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చలు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత సోము భరత్ గారు, అదేవిధంగా దత్తాత్రేయ గారు అండి. గుడ్ మార్నింగ్ అండి. భరత్ గారు, ఒకటే ఒక చర్చ జరుగుతోంది. ప్రధానంగా అన్ని వర్గాలుగా ఇబ్బంది పడుతున్నా కూడా రోజుకొక అంశానికి సంబంధించి తీవ్రమైన ఆందోళన నెలకొంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే తాజాగా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి ఆదుకోండి అంటూ రైతులు భిక్షాటన చేసే పరిస్థితి. ఒకవైపు ఇవాళకి 420 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 420 మంది రైతులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎక్కడ కూడా స్పందన లేని పరిస్థితి. అన్ని విధాలుగా సమస్యలు చుట్టుముట్టే విధంగా ప్రభుత్వ వైఫల్యం అనేది వాళ్ళకి అనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి ఆదుకోండి అంటూ రైతులు అడిగే ఒక దీన స్థితి వచ్చింది. ఒక దగులుబాజీ పార్టీ నాయకత్వంలో ఉన్న దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రకమైన పరిస్థితిని రోజు పేపర్ తీస్తే ఆత్మహత్యలు, చావులు తప్ప ఇంకా వేరే ఏం కనిపించని పరిస్థితి ఇవాళ. ఈరోజు చూడండి, ఎండిన చేను, నీళ్లు లేని పరిస్థితి, చెరువులలో నీళ్ళు లేని పరిస్థితి, ఎండిన చెరువులు, తద్వారా నీరు రాక ఇద్దరు రైతులు, ఒకళ్ళు సిద్దిపేటలో ఇంకొకళ్ళు యాదాద్రి జిల్లాలో ఆత్మహత్య. ఈ ఇండ్లు కనీసం ఇందిరమ్మ ఇండ్లు ఒక ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇండ్లు అవి. ఆ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇండ్లలో కూడా అలాట్మెంట్ సరిగా చేయని పరిస్థితిలో ఒక రైతు, ఒక గ్రామస్తుడు ఇవాళ చనిపోయిన పరిస్థితి. ప్రభుత్వమే నేరుగా ప్రభుత్వం దీని మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈ రెండింటి మీద. ఇట్టే కాకుండా ఇవాళ చూడండి, మీరు ఒక 10వ తరగతి చదువుతున్న పాప మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలుకు సంబంధించిన ఏరియాలో ఒక పాప ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఈ గురుకులాలలో ఆత్మహత్యలు ఏంది? తర్వాత ఈ రైతులు ఎందుకు ఈ రకంగా మళ్ళీ కాంగ్రెస్ మార్కు పరిపాలన అంటే ఏంటంటే నీళ్ళు ఉండవు, కరువు ఉంటుంది, రైతులు ఆత్మహత్య చేసుకోవాలి, ఎరువులు దొరకవు, తర్వాత హైదరాబాద్ లాంటి చెరువులలో గుర్రపు డెక్క వస్తుంది. కాంగ్రెస్ అంటేనే ఈ రకమైన పరిస్థితి మనం 75 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి ఉండదు, తర్వాత అధికారం ఇక్కడ ఉండదు. ఇక్కడ ప్రజలు గెలిపించి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని వినియోగించుకునే దానికి వీళ్ళు ఢిల్లీకి పోయి అక్కడ అనుమతులు తీసుకుంటారు. వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు, పరిపాలన గాలికి వదిలేస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు లేవు, రైతు ప్రయోజనాలు లేవు, ప్రజల ప్రయోజనాలు లేవు. అసలు బడ్జెట్ ఏమవుతుందో తెలియదు, ఆదాయం లేని పరిస్థితి. తర్వాత ఉన్న పైసల్ని దుర్వినియోగం చేసేసేసి మొత్తం ఇవాళ రాష్ట్రాన్ని ఒల్లకాడు చేసిన పరిస్థితి. మనం మీరు ఏ ఒక్క ఐటమ్ అన్నా తీసుకోండి, ఏ న్యూస్ పేపర్లో తీసుకోండి, ప్రతి న్యూస్ పేపర్లో ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇవాళ ప్రతి న్యూస్ పేపర్ ఈ చివరికి వాళ్ళకి బాకాలు కొట్టి బాకాలు ఊదే పత్రికలు కూడా ఇవాళ బాకా కొట్టలేని పరిస్థితే కాకుండా నిజాన్ని దాయలేని పరిస్థితి. ఎందుకు నీళ్ళు ఆగిపోయినాయండి? కాళేశ్వరం నీళ్ళు 10 సంవత్సరాలు వచ్చిన నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి? 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాలు చెరువులు నిండుగా ఉండి భూగర్భ జలాలు బ్రహ్మాండంగా పెరిగి అటవీ విస్తీర్ణ పెరిగి వర్షాలు సరిగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా వర్షాలు వచ్చినాయి. ఏమైంది? ఎందుకు నీళ్ళు రావట్లేదు? నీళ్ళు ఎందుకు రావట్లేదు అని అంటే కావాల్సుకొని కరెంటుని ఉపయోగించకుండా ఉండాలి. తర్వాత తద్వారా నీళ్ళు ఇవ్వకుంటే కరెంటుని ఉపయోగించాల్సిన అవసరం లేదు. తద్వారా దాంట్లో ఏదో ఆదా చేయాలని రైతుల్ని ఇవాళ నిండా ముంచుతున్న కార్యక్రమం. తర్వాత ఏదైతే తెలంగాణ ప్రజలకి వరదాయినిలాగా ఉన్న కాళేశ్వరాన్ని కావాలని ఇప్పుడు అది ఏదో ఒక ప్రమాదం జరిగింది, జరగడం మూలంగానే సరే ఏం జరిగిందో కమిషన్ పెట్టినారు. కమిషన్ నడుస్తూనే ఉంటుంది. అది రిపేర్ చేయడానికి ఏమైంది? ఏం దొబ్బుడైందని వీళ్ళకి చేయట్లేదు, కావాల్సుకొని రిపేర్ చేయట్లేదు. ఎందుకు అని అంటే దాన్ని అంతా కూలగొట్టాలి, తర్వాత కాంట్రాక్టులు మళ్ళీ కొత్త కాంట్రాక్టులు పెట్టుకోవాలి, దాంట్లో డబ్బులు దొబ్బాలనే ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది తప్ప ఎందుకు రిపేర్ చేయట్లేదు? ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం పంటలు ఎండిపోయే పరిస్థితిని ఎందుకు తీసుకొని వస్తారు? రైతు ప్రాణాలను ఎందుకు బలిగొంటా ఉన్నారు? ఇవన్నీ ప్రశ్నలు ఇవాళ ఒకటి కాదండి. మీరు ఎటు చూసినా కానీ సమస్యల వలయంలో రాష్ట్రాన్ని సుడిగుండంలో పడేసినారు. ఇవాళ ప్రజలకి ఏం చేయాలో తోయని పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి, అనుభవించేదానికోసం అనుభవించలేని పరిస్థితి. ఇవాళ ఏం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క ధైర్యాన్ని పూర్తిగా తీసేసేసుకొని వాళ్ళని ఒక దైన్యమైన పరిస్థితుల్లోకి నెట్టివేయడం మూలంగా ఇవాళ అనేక రకాలుగా అనేక వర్గాలలో ఇవాళ సూసైడ్లు పెరిగిపోతున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఒక రాష్ట్రంలో
అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఓకే రేపు బాగుంటుంది, ఈ పనులు జరుగుతాయి, ఒక సమయం గడిచిన తర్వాత అయినా మంచిగా ఉంటుందని ఒక భరోసా లేని పరిస్థితి. అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఒకవైపు ఆందోళన చేస్తుంటే మీరు ఏం చేయలేదు అనే విషయాన్ని ప్రజలు బాహాటంగా చెప్తున్నారు. బాహాటంగా కాదు, నిరసన వ్యక్తం చేసి తీవ్ర స్థాయిలో చెప్తున్నారు. ఎందుకంటే అంటే గ్రామ సభలు పెట్టినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అనేది నిదర్శనం. ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు అనే దానికి సంబంధించి. అంటే వీళ్ళ అనుకూల మీడియాలో నిజంగా కొన్ని సమస్యలు దాచలేని పరిస్థితి ఉన్నా కూడా ఆ అవసరమైన మేరకు స్టిల్ అయినప్పటికీ బ్యానర్ ఐటమ్స్ ప్రధాన ఫ్రంట్ పేజ్ లో రాసుకున్న బ్యానర్ ఐటమ్స్ కి సంబంధించి కూడా ఎటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఒకసారి భరత్ గారు చూస్తే మనం గమనిస్తే, అంటే నిధుల కొరత ఉన్నారు, చాలా సాధించినామని చెప్పుకుంటారు, ఏం సాధించిందో తెలియదు, చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోతున్నామని ఇటువంటి వ్యాఖ్యలు వీటిని ఎట్లా చూడాల్సిన అవసరం అనిపిస్తుంది. అసలు ఏం చేసింది, మీరు చేసింది ఏమీ లేదనే కదా ప్రజలు తిరస్కరిస్తుంది. కనీసం వాళ్ళు ప్రజల్లో తిరగలేని పరిస్థితి కూడా నెలకొన్నది. ఇవాళ మీకు నమస్తే తెలంగాణ పత్రికలోనే ఒక వ్యాసం వచ్చింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలే, అధికారంలో ఉన్నప్పుడు కూడా అబద్ధాలతోనే నడుపుతూ ఉన్నారు అనేది. అదే అందులో భాగంగానే ఈ అబద్ధాలు వాళ్ళు మాట్లాడమే కాదు, ఆ అబద్ధాలని బ్యానర్ హెడ్లైన్ చేసే తొత్తు పత్రికలు, తొత్తు టీవీలను పెట్టుకొని వాళ్ళ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. అధికారంలో ఉన్న అబద్ధాలే అస్త్రాలు. ఈ అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వీటి అబద్ధాలు ఎంతసేపు నిలుస్తాయి? నిలవవు కదా. ఖచ్చితంగా ప్రజలు దాని మీద వాళ్ళకి ఆల్రెడీ ఒక అవగాహన వచ్చింది. తర్వాత ప్రజలకి ఆశ లేని పరిస్థితి క్రియేట్ చేయడం అనేది చాలా పొరపాటు. ప్రజలకి భవిష్యత్తు మీద ఆశ లేని పరిస్థితిని ఒక 13-14 నెలల్లో ఈ ఘనమైన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అంటే ఘోరం దుర్మార్గం అని అంటే దుర్మార్గం. లేకపోతే ఇవాళ ప్రజలకి ఆత్మహత్యలు తప్ప ఇంకొక ఆశ లేని పరిస్థితిని ఇవాళ ఈ ప్రభుత్వం క్రియేట్ చేసిందంటే ఎంత నేరం చేసింది. తర్వాత ఏదైతే ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చలేని పరిస్థితుల్లో కొత్త అన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటాం. ఆ కొత్త ఏంటిది? దాంట్లో ఫినాన్షియస్ లేవు, ప్రజలకు రూపాయి కాదు కదా న్యాయ పైసా ఉపయోగం జరగని విషయాలని పెద్ద ఇష్యూస్ చేసేసేసి ప్రజల యొక్క దృష్టి మళ్ళించే కార్యక్రమం చేసేదానికోసమే ఇవాళ లోపభూయిష్టమైన సర్వేతోని అది ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో నిలవని ఒక పద్ధతుల్లో ఇవాళ 42% మేము రిజర్వేషన్ చేస్తామని ఈ రిజర్వేషన్ వీళ్ళు చేసిన ఇది దురుద్దేశంతో చేస్తున్న రిజర్వేషన్. ఎందుకంటే పార్టీలు ఇస్తారంట, నిలవదు, ఎట్టి పరిస్థితుల్లో నిలవదు. పార్టీలో ఇస్తారా లేకపోతే ప్రభుత్వం ద్వారా ఇస్తారా అనేది పక్కన పెడితే కావలసుకొని ఒక లోపభూయిష్టమైన పద్ధతిలో దీన్ని కూర్చి పైకి జనాన్ని మోసం చేసేదానికోసం, మరీ ముఖ్యంగా బీసీలను మోసం చేసేదానికోసం ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఇది ఖచ్చితంగా నిలవదు. గతంలో ఇట్లాంటి మోసం జరిగింది. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇచ్చినారు, ఒక పద్ధతి లేకుండా ఇచ్చినారు, కోర్టు కొట్టేసింది. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే నాటకాన్ని 45 సంవత్సరాల తర్వాత అదే నాటకాన్ని మళ్ళీ తెరదీస్తూ ఉన్నారు. తెరదీసి జనాలందరినీ అందులో వేసేసే కార్యక్రమం. అంటే దాని మీద పడి కొట్లాడుకోండి, మీరు మమ్మల్ని ఏం అడగకండి, మేము చేసే చెత్త పనులన్నీ మీరు ఏం అడగకండి, మా చెత్త పరిపాలనని మీరు ప్రశ్నించకండి. ఇదే కదా ఇది జరుగుతున్న కార్యక్రమం. ఇదే కాంగ్రెస్ పార్టీది. నేను 2 మాటలు వాడానండి. దగులుబాజీ పార్టీ, దిక్కుమాలిన ప్రభుత్వం. ఎందుకు దగులుబాజీ పార్టీ అని అంటే మొత్తం మోసపూరితమైన 420 వాగ్దానాలు చేస్తున్నారు, ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. దొంగ వాగ్దానాలు చేసి నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేసి ప్రజల్ని ఆశలోకి దించి మోసం చేసి ఓట్లు సంపాదించి పవర్లోకి వచ్చి ఇవాళ దాష్టికాన్ని చేస్తుంది. ఒక దిక్కు మొక్కు లేని, ఒక మార్గం లేని పద్ధతిలో ఇవాళ ఈ ప్రభుత్వం పయనించడం మూలంగా ఇది ఒక దిక్కుమాలిన ప్రభుత్వం, ప్రజల్ని కష్టాలలోకి నెట్టివేసిన ప్రభుత్వం. దత్తాత్రేయ గారు, అంటే గతంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్న అబద్ధాల ఫలితం అనేది ఇక్కడ మనం చూస్తున్న వార్త. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్న వార్త. వాళ్ళు చెప్పిన అబద్ధాలని ప్రజలు నమ్మడం వల్ల
ఈ వార్త మనం చూస్తున్నాం. ఇందిరా మహిళా జాబితా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాలు ఎక్కడైనా సరే ప్రజలకి బతుకు మీద భరోసా లేకుండా చేస్తుంది. అంటే ఎటువంటి మాటలు చెప్పిన, ఎటువంటి హామీలు ఇస్తే వాళ్ళ హామీలు నమ్మే కదా రైతులు మోసపోయింది, వాళ్ళ మాటలు నమ్మే కదా అప్పులు తీసుకుంది, కనీసం వ్యవసాయం చేసుకోలేని దారుణమైన పరిస్థితి తీసుకొచ్చింది. సో అబద్ధాలకి మూల్యం ప్రజలు చెల్లించుకుంటున్నారు. కానీ ప్రజల్లో ఆగ్రహం తీవ్రమవుతుంది, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా తీవ్రమవుతుంది. అంటే ఒక సాచురేషన్ పాయింట్ వచ్చింది రాష్ట్రంలో అని భావించాలంటే చాలా తొందరగా, చాలా షార్ట్ టైంలో ఎక్కువ వ్యతిరేకతను మూటగట్టుకుంది, ప్రజలను ఎక్కువ ముంచింది, ఎక్కువ మోసం చేసింది. అంటే ఇంకా కోలుకోలేమో రేపు ఏంటి అని భవిష్యత్ అంటే భయపడే ఒక స్థితి తీసుకొచ్చింది. అంటే ఇంక ముందు ఇటువంటి కాలయాపన చేసే స్కోప్ ప్రజలు ఇవ్వకూడదని భావిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం స్వేచ్ఛ గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మోసపు పునాదుల మీదనే పరిపాలించాలనుకుంటుంది. 14 నెలలుగా అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇస్తే ఇవాళ 420 మంది 420 మంది రైతుల చావులకు కారణమైంది. ఇది రైతుల చావులను కోరుకునేటువంటి ప్రభుత్వం, రైతులను చంపుతున్నటువంటి ప్రభుత్వం, రైతులను కన్నీటి పర్వంతం చేస్తున్నటువంటి ప్రభుత్వం, కల్లాలపైన రైతులు గుండెలాగి చచ్చిపోతున్నటువంటి ప్రభుత్వం, వ్యవసాయ పొలాల్లో రైతు బంధు రాక రైతులు విలిపిస్తున్నటువంటి ప్రభుత్వం, వ్యవసాయం బంద్ చేసి ముల్లేమూట కట్టుకొని నగరాలకు వలసబోతున్నటువంటి ప్రభుత్వం వలసలను పెంచి పోషిస్తుంది, రైతుల చావులను పెంచి పోషిస్తుంది. సంవత్సర కాలంగా ఒక్కసారి మనం చూస్తే చేనేత కార్మికులు ఏం పాపం చేసిండ్రండి? సంవత్సర కాలంగా వాళ్ళకు బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి ఇవ్వకపోవడం వల్ల 39 మంది రైతులు చేనేత కార్మికులు ఇవాళ అసలు భాషిండ్రు ఇవాళ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. అంటే ఆడపిల్లలు గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోతున్న పరిస్థితి ఉంటే దాన్ని కూడా ఎట్లా తిమ్మిని బమ్మి చేసి వాళ్ళకి అనుకూలంగా వార్త వేసుకున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ అనుకూల పత్రిక వెలుగులో వేసుకున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, గ్రామాలని నాశనం చేసుకుంటా అక్కడ బతకలేని పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ శరవేగంగా పట్టణీకరణ జరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఎట్లా చూడాలి? ఇది పట్టణీకరణ అంటారండి? ఇది నగరంలో పేదవాళ్ళు నివసిస్తున్నటువంటి ఇళ్లలో వాళ్ళని బ్రతకనిస్తున్నారా? గూడు లేని పక్షులను చేస్తలేరా? సంవత్సర కాలంగా హైడ్రా పేరు మీద ఎంత హైరాణ చేస్తూ ఉన్నారు, ఎంత నరకం అనుభవిస్తున్నారని పేద ప్రజలు మూటా తీసుకొని, అంటే పాపం కట్టు బట్టల మీద బయటకు వెళ్ళే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకురాలేదండి. హైదరాబాద్లో దాదాపుగా ఇప్పటి వరకే 400 పై అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వినండి స్వేచ్ఛ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు వల్లకాడుగా మారుతున్నాయి. ఎందుకు వల్లకాడుగా మారుతున్నాయి అంటే రైతులు రోజుకొక రైతు, ఒక్కొక్క రోజు అయితే 4-5 రైతులు చనిపోతూ ఉన్నారు. ఏం పాపం చేసిరా రైతులు? చేనేత కార్మికులు దాదాపుగా 39కి వచ్చింది వాళ్ళ చావులు. 60 మంది పైచిలకు ఆడపిల్లలు గురుకులాలు చదువుతున్నటువంటి విద్యార్థుల చావులకు కారణమైంది ఈ ప్రభుత్వం. వాళ్ళకు పెడుతున్నటువంటి ఫుడ్ మీద ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు, దాని మీద ఒక సమీక్ష లేదు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న నిర్ణయాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ మిగతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు మాకు వచ్చేటువంటి నిధులు విడుదల చేయండి రా నాయన అంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఎందుకు మీరు ఈ హైడ్రా పేరు మీద ఇంత హైరాణ చేసి పేదవాడిని కూలుస్తున్నారు? పునరావాస చట్టం ప్రకారం వాడికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో క్లారిటీ ఇవ్వకుండా ఎట్లా మీరు గూడు లేని పక్షులను చేస్తారంటే ఈయన ఏదో కట్టినట్టుగా కేసీఆర్ గారు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నేను పంపిస్తున్నా కదా అంటా ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వడైనా 60 గజాల్లో కూడా ఆత్మగౌరవంతో బతుకుతున్నవాడు 60 గజాల్లో ఇల్లుని వదిలేసి 2-3 ఫ్లోర్ల ఇల్లుని వదిలేసి దాంట్లోకి పోతే ఎట్లా బ్రతుకుతారండి? దీన్ని నగరీకరణ అంటారు, దీన్ని నాశనీకరణ అంటారు, దీన్ని నాశనీకరణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికక్కడ నాశనం అవుతుంది. 14 నెలలుగా ఏ వర్గం బాధపడలేదు చెప్పండి మీరు? ఇవాళ యూనివర్సిటీల బిల్లు విషయంలో ఏ ఒక్కరోజు ఎవరైనా మాట్లాడుతున్నారని? ఇవాళ యూజీసీకి వెళ్ళి బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ రైతుల కన్నీటి గోసలు తీర్చడం కోసం నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ కమిటీ గ్రామాల్లోకి పోతుంది. రైతుల దగ్గరికి మీరు చావకూడదు, కేసీఆర్ రైతుల చావులను కోరుకోలేదు, రైతులని రాజును చేయాలనుకున్నాడు, కష్టాలు లేని రైతుని సృష్టించాలనుకున్నాడు, పంట పండినటువంటి పంటను చూసుకొని రైతు ఆనందంతో ఉప్పొంగాలనుకున్నాడు, బీడు బారిన పొలాల్లోకి నీళ్లు బారాలనుకున్నాడు, పారిచ్చిండు. కాబట్టి రైతులు 3 పంటలు పండించుకున్నారు. ఆ దూరంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నుంచి, తెలంగాణకు కాశ్మీర్ లాంటి ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే అల్లంపూర్ వరకు పడావుబడ్డ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసిండు సకాలంలో. ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ గ్యావిటీని పెంచిండు, ఆయకట్టు స్థిరీకరణ చేసిండు. అందుకే రైతులు చాలా సంబరంగా ఉన్నారు. ఇవాళ నీ కోసం నువ్వు ఇచ్చిన 2 లక్షల కాశ పెడితే ఇవాళ దాదాపుగా 420 మంది రైతులు చావులకు కారణమైనవు కదా. ఇవాళ వాళ్ళకు రైతు బంధు పేరు మీద నువ్వు చేస్తున్న నాటకాలేంది? ఎంతకు సగానికి కాదు, 20%, కేవలం 20% రైతులను కూడా లబ్ధిదారులుగా చేర్చకుండా
58 లక్షల పైచులకు రైతులు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు పొందితే నువ్వు చెట్లకు పుట్టలకు ఇచ్చినవనేటువంటి పేరు మీద ఇవాళ రైతుల యొక్క లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి వాళ్ళని వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు కదా వాళ్ళకు. ఈ పాపం ఎవరికి, ఎందుకు ఈ శాపం రైతులకు? చూసినా లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలి, ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందే ప్రజల సంఖ్య తగ్గాలి, లబ్ధిదారుల సంఖ్య తగ్గాలి. అండ్ అమలుకు సంబంధించి కూడా మొత్తం అంతా గ్రామ సభలు పెట్టి అంత పథకాల అమలుకు సంబంధించి కూడా ఎవరిని ఏ గ్రామాలు చూస్ చేసుకున్నారు అంటే అత్యంత తక్కువ జనాభా ఉన్న వాటిని చూస్ చేసుకొని చేసిన పరిస్థితి. అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన పరిస్థితి లేదు, కేవలం అది ప్రచారాలకి ఫోటోలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. అంటే అది కాంగ్రెస్ చిత్తశుద్ధి తెలంగాణ ప్రజల పట్ల అనేది ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది. భరత్ గారు, అంటే కాంగ్రెస్ ఏం చేసినా అది కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే. అంటే చెప్పుకోవడానికి ఒక యాక్టివిటీ ఉండాలి కాబట్టి ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టుగానో ఇంకేదో చేస్తున్నట్టుగానో ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్ని తప్పితే, యాక్టివిటీస్ అనేది తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి ఒక పని చేయాలి అనే చిత్తశుద్ధి కానీ పరిపాలన చేయాలనే ఆలోచన కానీ ఉన్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. అండ్ అంటే దాని ఫలితం ఇప్పుడు కాంగ్రెస్లో ఒక రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఒక క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా క్లియర్గా అందరు గమనిస్తున్న విషయమే. సో నిన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక విచిత్రమైన నాకు అనిపించింది. సో నిధులు లేవు, పనులు లేవని ఇక్కడ మనం గమనిస్తే ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇప్పట్లో ఇవ్వలేము అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల జలక్ అంటూ మనం గమనిస్తున్నాం. అంటే ఇప్పట్లో ఇవ్వలేము అని వీళ్ళు చెప్పే పరిస్థితి ఉన్నదా, లేకపోతే రాష్ట్రం నుంచి ఇక అన్ని సూట్ కేసులన్నీ కూడా పైకి వెళ్తున్నాయి కాబట్టి ఇవ్వలేని పరిస్థితి ఉన్నదా అనే ఒక క్వశ్చన్ తలెత్తుతుంది కదా. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే జరుగుతున్నది వేరు, ఇక్కడ మరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు బయటికి మాట్లాడుతున్న మాటలు వేరు. అల్టిమేట్గా ఏం జరుగుతుంది, చేతులు ఎత్తేసిన పరిస్థితి. ప్రజలకు అభివృద్ధి జరగాలంటే, పరిపాలన జరగాలనంటే, ఎక్కడ కూడా పనులు జరగాలంటే చేతులు ఎత్తేసిన పరిస్థితి. అల్టిమేట్గా చేతులు ఎత్తేయడం తప్ప ఇంకేమీ లేదని అనుకోవాలా. కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది, కొన్ని మేము అమలు చేసినామని చెప్తున్నారు. తర్వాత కొన్నిటి గురించి వాళ్ళ నాయకత్వాన్ని నిలదీస్తూ ఉంటే వాళ్ళ సమాధానం ఏంటంటే నిధులు లేవు, పనులు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఊళ్ళలో కూడా పోయే పరిస్థితి లేదని ఎమ్మెల్యేలు మొరబెట్టుకుంటున్నా వాళ్ళు ఏవి ప్రతిస్పందించట్లేదు. పోనీ వీళ్ళు ఏదైనా అమలు చేసిన పథకాలు సరిగా అమలైనాయి అని అంటే అది ఎట్లా ఉంటుందని అంటే చాలా దేవుడికి ప్రసాదం వండి దేవుడికి నైవేద్యం పెట్టి భక్తులే తింటారు, ఆ లెక్కనున్నది. ఇప్పుడు ఏ పథకాన్ని ఎక్కడ సమగ్రంగా అందరికీ అందిందో చెప్పాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ తీసుకోండి, ఇప్పుడు ఏదో కొత్తగా పేరు పెట్టిండ్రు రైతు భరోసా అని, భరోసానే లేని రైతు భరోసా ఏదో పెట్టినారు. దాంట్లో ఎవరికి సరిగా రాలేదు. మొదటి సంవత్సరం అసలు రైతు బీమా అది మరి రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయలేదు. మొదటి సంవత్సరంలోనే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వము లాస్ట్ విడుదల చేయాల్సిన రైతు బంధు ఏదైతే 7,000 కోట్లు ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్కి తప్పుడు సమాచారం ఇచ్చి ఎలక్షన్ కమిషన్తో దాన్ని ఆపించి డిసెంబర్ 9వ రోజున మీ ఖాతాలో పడతాయని మభ్యపెట్టి ప్రజలతోని ఓట్లు పొంది ఆ తర్వాత ఆ డబ్బు దానికోసం రైతులకు ఇవ్వాల్సిన డబ్బుని ఎవరెవరికి ఇచ్చినారో వాళ్ళే సమాధానం చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది కాకుండా మొదటి సంవత్సరం ఏదైతే ఉందో అంటే గత సంవత్సరంలో రైతు బంధు నామమాత్రంగానే కొంత మాత్రమే, అంటే ఒక 10% కూడా రైతు బంధు అనేది డిస్ట్రిబ్యూట్ జరగలేదు. సో 7, 14, 21,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్ల రూపాయలు 2-3 వేల కోట్ల రూపాయలు ఏమైనా పంచినారేమో మొత్తం. అది తర్వాత రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. వాళ్ళు రుణమాఫీ చేద్దామని అనుకున్నారు 49,000 కోట్ల రూపాయల అంచనా, అది అమలయ్యే వరకు 19,000 కోట్ల రూపాయలకి చేసి, అంటే 30,000 కోట్లు ఏమైంది? నైవేద్యం రీతినే కదా. ప్రజలకు చెప్పినారు, దేవుడికి ఏంది నైవేద్యం పెట్టినట్టుగా పెట్టి చూపించేసేసి ఇట్లా చేసుకున్నారు, ఇట్లా చేసినారు. ఇదే కార్యక్రమం ప్రతి దాంట్లో జరుగుతూ ఉంది. మీరు ఏ విషయమైనా తీసుకోండి, ఇదే కార్యక్రమం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందని అంటే నన్ను కంప్లీట్ చేయండి. తద్వారా ఏమవుతుందని అంటే వీళ్ళు పెట్టిన ఆశలు, మీరు రుణాలు తీసుకోండి, ఇష్టం నుండి తీసుకొని మేము వస్తూనే ఉన్నాము, అన్నీ రద్దు చేస్తామని చెప్పి
మాఫీ చేస్తామని అన్నారు, రుణాలు తీసుకున్నారు. ఈ మాట్లాడిన ఆయన గద్దెక్కిన తర్వాత ఈయన ముఖం చాటేసే వాళ్ళు ఏం చేయాలి? రుణం కట్టలేని పరిస్థితుల్లో నీకంటే ఇజ్జత లేదు, నువ్వు ఏదైనా మాట్లాడతావు, చేయకుండా నువ్వు ఉంటావు. కానీ పామర జనులు, రైతులు వాళ్ళు ఎక్కడన్నా అప్పు తీసుకొని కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళు ముఖం చూపించుకోలేమని, ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ప్రాణాలు తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ 420 రైతు ఆత్మహత్యలు కానివ్వండి, 38-40 ఆత్మహత్యలు ఇక్కడ ఏదైతే జరిగినాయో చేనేత కార్మికులకు సంబంధించినది కానివ్వండి, ఈ ఎఫ్ఐఆర్లు తీసి చూడండి, దాంట్లో స్పష్టంగా ఉంటుంది. రుణం ఏది ఆర్థిక భారాన్ని తట్టుకోలేక చచ్చిపోయినరని, పరువు పోతుందని చచ్చిపోయినరని. దీనికి అందరికీ ఎవరు బాధ్యత వహించాలి? నువ్వు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చినావు? నీకు హక్కు ఉన్నదా? పార్టీగా ఇష్టం ఉన్నట్టుగా అమలు చేయలేని హామీలు ఇచ్చే హక్కు ఉన్నదా పార్టీ? కాంగ్రెస్ పార్టీకి దగులుబాజీ యాక్టివిటీ చేసినారు, మోసం చేసే దానికోసం దగులుబాజీ మాటలు మాట్లాడినారు. ఆ దగులుబాజీ మాటలు మాట్లాడి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వాన్ని పరిపాలించలేని దిక్కులేని ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. తద్వారా ఇవాళ ప్రజలు అలమటిస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, పేదరికం వస్తూ ఉంది. ఆ పేదరికం అక్కడ పని చేసుకునే దానికి పని లేని పరిస్థితి గ్రామాలల్లో. అక్కడి నుంచి వలసలు, ఈ వలసల ముదనష్టం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇదివరకు ఉండేది. పాలమూరు మొత్తం వలసలు వెళ్ళిపోయింది. ఇవాళ మళ్ళీ అది అట్లాంటి పరిస్థితి మళ్ళీ వెనకకు తీసుకొని వచ్చినారు. పంటలు లేని పరిస్థితి, ఎరువులు దొరకని పరిస్థితి, ఇవన్నీ తర్వాత కరెంటు పోయే పరిస్థితి, తద్వారా ఏర్పడిన పరిస్థితి ఇవాళ గ్రామాలు ఖాళీ అవుతూ ఉంటే పట్టణీకరణ జరుగుతుంది అనేది ఒక పెద్ద ఈ బాకాలు కొడుతూ ఉన్నారు, బాకాలు ఊతూ ఉన్నారు, భజంత్రీలు కొడుతూ ఉన్నారు. దానికి తోడు ది గ్రేట్ ఇంటలెక్చువల్స్, మేధావులు, వీరికి సపోర్ట్ చేసిన వాళ్ళ నోర్లు ఎందుకు పడిపోయినాయో అర్థం కావట్లేదు. నోర్లు పడిపోయినాయా లేకపోతే మీరు గులాంగిరి చేస్తూ ఉన్నారు? పదవులు వచ్చినాయి కాబట్టి ప్రజల్ని త్యాగం చేసినారా? మీరు చాలా ముదనష్టమైన మేధావుల్లాగా చరిత్రలో నిలిచిపోతారు. కోదండరామ్ గారు, మీరు వినాలే ఇది. నేను ప్రత్యేకంగా మీ పేరు పెట్టి చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగే దుర్మార్గానికి మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా నైతికంగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఇవాళ జరిగే మోసాలకి, తర్వాత ఇవాళ జరిగే దుర్మార్గాలకి, మీరు మాట్లాడిన అబద్ధాలకి సమర్థించేసి ఇవాళ ఒక అణిచివేసే ప్రభుత్వాన్ని మీరు ఒత్తాసు పలుకుతున్న తీరు తలదించుకునే పద్ధతిలో ఉన్నది మాకు. అంటే భరత్ గారు, ఎవరైనా సరే కన్సిడర్ చేసేది ఏంటంటే కష్టకాలంలో ఎవరు మనతో ఎట్లా ప్రవర్తించారు, ఎవరు మనకి ఒక మాట సాయం చేసిండ్రు, ఎవరు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చిండ్రు అనేది ఎవరైనా సరే గుర్తు పెట్టుకుంటారు. కష్టకాలంలో మనతో ఎవరు ఎట్లా ఉన్నారనే దానికి సంబంధించి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన కోదండరామ్ సంబంధించే కావచ్చు, ప్రజల ఇల్లు కూలుస్తుంటే మాట్లాడలేదు, ప్రజల ఇల్లు కూలుస్తుంటే మాట్లాడలేదు, ప్రజల్ని మోసం చేస్తుంటే మాట్లాడలేదు, ప్రజల నోటికాడి బుక్క తీసేస్తుంటే మాట్లాడలేదు, ప్రజలకు వచ్చే నీళ్లు ఆపితే మాట్లాడలేదు, ప్రజలకు వచ్చే ప్రతి ఏదైతే బెనిఫిట్ కాదు, ఒక సహాయము, తర్వాత ఒక నిలబెట్టే కార్యక్రమం ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేస్తుంటే మాట్లాడలేదు. నువ్వు మేధావివా లేకపోతే నువ్వు మేధావువా? ఎస్, అంటే ప్రజల సమస్యలని పునాదులుగా చేసుకొని వాటి మీద ఇంకేదో చేస్తామని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాడు ఆయన. కూర్చున్న తర్వాత అంటే అవసరమైనప్పుడు మాట్లాడకపోవడంతో పాటు గురుకులాలకు సంబంధించి పిల్లలు అక్కడ మొత్తం ఫుడ్ పాయిజన్స్ అయ్యి చాలా దుర్భరమైన స్థితి ఉన్నప్పుడు క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడంతా బాగానే ఉంది అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఈ కష్టకాలంలో ఇట్లా వ్యవహరించిన వీళ్ళని నిజంగా ఇంకా స్టిల్ మేధావులు అని పరిగణిస్తారంటారా ప్రజలు, లేకపోతే కేవలం ఒక సింపుల్ వ్యక్తులుగా దుర్మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళండి. మేధస్సుని దుర్మార్గానికి, తర్వాత అప్రజాస్వామికానికి, అణిచివేతకి మద్దతు ఇచ్చే మేధావులు వీళ్ళు. తెలివి లేదని కాదు, తెలివిని దుర్వినియోగం చేస్తారు, ప్రజలకి వ్యతిరేకంగా వాళ్ళ అవసరాలు, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మాట్లాడాలి ఇవాళ, నువ్వు నిజంగా మేధావి అయితే నువ్వు మాట్లాడాలి. ఇవాళ ఈ ప్రజలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడాలి, ప్రజలకు జరిగే కష్టం గురించి మాట్లాడాలి. ఇవాళ చిన్నపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు? చిన్నపిల్లలు స్కూళ్ళలో అంటే సరైన తిండి పోవడం మూలంగా, తర్వాత విషపూరితమైన ఆహారాన్ని పెడుతున్న మూలంగా కోర్టు హెచ్చరించిన తర్వాత కూడా ఇవన్నీ జరుగుతుంటే నువ్వు నోరు మూసుకొని కూర్చోవడం అని అంటే నువ్వు ఎట్లాంటి మేధావి? అసలు మనిషి ఎట్లాంటి మనిషివి? మనిషి అని అంటే ఒక మామూలుగా ఉండే లక్షణాలు
కూడా మీ దగ్గర నుంచి మీరు ఎందుకు పక్కకు పెట్టుకున్నారు, ఎందుకు దాచుకున్నారు? పవర్ కూడా వచ్చింది కదా నీకు, నువ్వు ఎమ్మెల్సీ కూడా అయినావు కదా, ఎందుకు మాట్లాడట్లేదు? అడిగే హక్కు నాకున్నది ఎందుకు అనంటే నువ్వు మాట్లాడినావు, ఇంతకు మునుపు నువ్వు చాలా మాట్లాడినావు, లేని విషయాలు కూడా ఉన్నట్టుగా మాట్లాడినావు. నీకు ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజల్ని అంటే ఒక మంచి విషయం మీద నువ్వు పక్కదారి పట్టించే ప్రయత్నం కన్సిస్టెంట్గా చేసినావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం చేస్తుంటే నువ్వు మాట్లాడకపోవడానికి కారణం ఏందో నువ్వు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీకున్నది. అందుకనే ఇవాళ నిలదీయాల్సిన అవసరం మాకు కూడా ఉన్నది. ఎందుకంటే మీతో పనిచేసినాం మేము. నీ ఉన్నతికి, నీ మేధాత్వానికి ఇవాళ ఏ గుర్తింపు అయితే వచ్చిందో ఆ గుర్తింపుకి మేము కారణం కూడా. కాబట్టి మేము ఇవాళ ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. అంటే ఇదే ప్రశ్న ప్రజల నుంచి కూడా ఎదురవుతుంది దత్తాత్రేయ గారు. అంటే ఒక అబద్ధాల పరంపరని కొనసాగిస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే అబద్ధాలు చెప్తే సరిపోతుంది, పరిపాలన చేయకపోయినా పర్వాలేదు, ప్రజల సమస్యలు పట్టించుకోకపోయినా పర్వాలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు అనే ఒక నిర్లక్ష్యపు ధోరణితో వెళ్తా ఉంది. ఎందుకంటే హామీలు ముందు చెప్పింది 100 రోజులు అయిన తర్వాత 100వ రోజు నాడు బహిరంగంగా ముఖ్యమంత్రి సాక్షాత్తు హామీలన్నీ అమలు చేసినాం అని మాట్లాడిండు. దాని తర్వాత రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో కూడా తెలంగాణలో మేము హామీలు అమలు చేసినామని అనేక రాష్ట్రాల్లో చెప్పుకున్న పరిస్థితి. సాక్షాత్తు పార్లమెంట్లో కూడా అంటే రుణమాఫీకి సంబంధించి ఒకేసారి స్ట్రెచ్ మేము అది ఫినిష్ చేసినామని కూడా అబద్ధాలు చెప్పుకున్న పరిస్థితి. అంటే ఇంకా అబద్ధాలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందని చెప్పాలా రాష్ట్రంలో? అంటే ఒక సాచురేషన్ పాయింట్ క్రాస్ అయిందని చెప్పాలా? జాతీయ నాయకుడు నేను చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మొత్తం భారతదేశాన్ని కూడా అబాసుపాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రాన్ని నమ్ముకుంటే, తెలంగాణ రాష్ట్రంలో మేము అన్నీ ఇచ్చినాము అంటే మహారాష్ట్ర ప్రజలు పక్కనే ఉన్నారు, వాళ్ళు చెంప చెల్లు అనిపించారు. దేశ చరిత్రలో ఇంత దీనమైనటువంటి ఓటమిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చవిచూడలేదు. నిన్ను నమ్ముకున్నందుకు, నీతో పాటు పొత్తు పెట్టుకున్నందుకు 4 దశాబ్దాల రాజకీయ క్రూద్ధుడైనటువంటి శరద్ పవార్ లాంటి వాళ్ళకు, అయినటువంటి థాక్రే వాళ్ళకు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఎంత అబాసుపాలైనో మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మేము తెలంగాణ రాష్ట్రంలో అన్ని హామీలు అమలు చేసినాం, 6 గ్యారెంటీలు ఇచ్చినామని చెప్పేసి అబద్ధపు హామీలు చెప్పి వచ్చాడు. నేషనల్ మీడియా సాక్షిగా జరిగినటువంటి ఈ అబద్ధపు ప్రచారానికి ఢిల్లీలో ఉన్నటువంటి ఓటర్ కూడా చెంప చెల్లుమనిపిస్తున్నాడు. హర్యానాలో తెలంగాణ ప్లస్ కర్ణాటక హామీలు చెప్తే హర్యానాలో అబాసుపాలైనరు, ఇక్కడ మహారాష్ట్రలో అబాసుపాలైనరు, రేపు ఢిల్లీలో కాబోతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ అనేటువంటిది ఈ దేశంలో చెల్లుబాటు కాని నోటు లాంటి రాజకీయం. ఇది అయిపోయింది. కాంగ్రెస్ ఇవాళ ఈ దేశంలో ఖతమైపోయింది. ఇక కాంగ్రెస్ లేదు. మా తెలంగాణ ప్రజలే తప్పు చేసినామని చెప్పేసి వాళ్ళ బాధపడతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్కు ఓటేయడం అంటే ఉరితాడుకు ఓటేసినట్టు, కాంగ్రెస్కు ఓటేయడం అంటే కన్న పిల్లలను చంపుకుంటున్నట్టు, కాంగ్రెస్కు ఓటేయడం అంటే చేనేత కార్మిక చావులకు కారణమైనట్టు, కాంగ్రెస్కు ఓటేయడం అంటే పొలాల్లోకి రావాల్సిన నీళ్లకు బీడు భూములుగా మార్చుకున్నట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం క్యూలో నిలబడాలండి, వాళ్ళు ఇష్టమైనటువంటి ఇందిరమ్మ ఇళ్ళ కోసం క్యూలో నిలబడాలా? గ్రామాలలో ఇవాళ 2 వర్గాలుగా విడిపోయి లబ్ధిదారులు కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎక్కడ గ్రామ సభలు జరిగినా ఇవాళ ప్రజలందరూ కూడా ఆ అప్లికేషన్లు పట్టుకుని ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుందండి? 8 సార్లు అప్లికేషన్ తీసుకుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా ఇప్పుడు రేషన్ కార్డుల కోసమని, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ కోసమని, గతంలో 2,500 రూపాయలు మహిళల కోసమని, గ్యాస్ సిలిండర్ కోసమని, 200 యూనిట్ల కోసమని, ఇట్లా ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారు నాకు అర్థం కాదు. అప్లికేషన్లతో దాదాపుగా సంవత్సరం గడిపేశారు. ఇప్పుడేమో మండలంలో ఒక గ్రామం, ఎక్కడైనా దేశ చరిత్రలో ఒక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు లేదా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఒక గ్రామాన్ని యూనిట్గా ఎట్లా తీసుకుంటారండి? ఒక మండలంలో 20 నుంచి 25 గ్రామాలు ఉంటే మిగతా 24 గ్రామాలు బాధపడాలి మీ వల్ల? అంటే ఒకవైపు ప్రజల మీకు గుర్తుంటే దళిత బంధు 5 సంవత్సరాలలో ఎట్లా అమలు చేస్తాము అని చెప్పి కేసీఆర్ గారు చాలా క్లారిటీతో చెప్పిన సందర్భంలో అందరికి ఒకసారి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి, ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్న అనేక మంది మంత్రులు, అంటే మనకేమో ఒక రూలు మాట్లాడతాం. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఒకేసారి అమలు అవుతాయని మేము ఎప్పుడు చెప్పలేదు. అంటే ఒక పెద్ద కార్యక్రమం కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పే ఈ హామీ అమలు ఏదైతే ఉందో మనం ఆల్రెడీ అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అమలు చేసిన 10 సంవత్సరాలు. కానీ వీళ్ళు ఏ రకమైన అంటే దుష్ప్రచారం చేశారని అంటే అందరికీ ఇవ్వాలి, బీసీలకు కూడా ఇవ్వాలి, ఎస్టీలకు కూడా ఇవ్వాలి, ఎస్టీలకు కూడా ఇవ్వాలి, అందరికి ఒకేసారి ఇవ్వాలి.
మరి వీళ్ళు ఎందుకు ఇస్తలేరు? అది వీళ్ళ వల్ల ఎందుకు సాధ్యమవుతలేదు? మీరెందుకు నిధులు లేవనేటువంటి సాకులు చెప్తున్నారు? మీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రత్యేకంగా మీటింగులు పెట్టుకొని మరి ఏంద్రాబాబు మన పరిస్థితి సంవత్సర కాలం గడిచిపోయింది, ఒక్క ప్రాజెక్టులు లేవు, మనం పెట్టుకున్న నిధులు విడుదల చేయదు, పనులు చేద్దామంటే గ్రామాల నుంచి వచ్చినటువంటి ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నాము, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. మన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఏముంటుందండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తారు. ఒక గ్రామాన్ని యూనిట్గా సెలెక్ట్ చేస్తే మిగతా గ్రామాలన్నీ ఎమ్మెల్యేని తిట్టుపోయా, మేము నీకు ఒటేలేదయ్యా, మాకెందుకు ఇవ్వయ్యా అని చెప్పేసి తిట్టరా ప్రజలు? అంటే ఒకవైపు ప్రజల పట్ల వ్యవహరిస్తుంది, అన్యాయంగా దౌర్జన్యంగా కూడా వ్యవహరిస్తుంది. అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా విదిన్ ద కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇదే ఒక ఎట్లా చెప్తున్నారు, ఒక మొనాటని కొనసాగించడానికి, ఒక ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించాలి అన్న బిహేవియర్ని కొనసాగించడానికి రేవంత్ రెడ్డి అనేక మందిని అనగదొక్కడం కావచ్చు, మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం కావచ్చు, అన్ని దగ్గర పెట్టుకోవడం కావచ్చు, నేను చెప్పిందే నడవాలి అనే వ్యవహార శైలి కావచ్చు, అంతర్గత విభేదాలు కావచ్చు. అంటే ఒకవైపు పరిపాలనకు సంబంధించి ప్రజల ఇష్యూస్కి సంబంధించి ఇష్యూస్ అవి ఒకవైపు పీకల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది, అర్థమైపోతుంది బయటికి. ఇంకొక వైపు పార్టీ విదిన్ ద పార్టీ కూడా గమనించుకుంటే, నిన్న మీటింగ్ పెట్టుకుంటే ఆల్రెడీ వాళ్ళంతా కూడా ఎవరైతే ఫిరాయించినో వాళ్ళు పోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు పార్టీలో ఉన్న వాళ్ళు కూడా 8 మంది వెళ్ళలేని పరిస్థితి. అంటే అంతర్గతంగా వాళ్ళకి గ్రూపులు ఉన్నాయి, మాట్లాడుకుంటారు, చేసుకుంటారు. అంటే అన్ని వైపుల నుంచి కూడా కాంగ్రెస్ కి ఇప్పుడు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిందని భావించాల్సిన అవసరం ఉంది. ఒకటి స్వేచ్ఛ గారు, కాంగ్రెస్ పార్టీలో స్వయం ప్రకటిత నాయకులు ఎక్కువగా ఉంటారు. ఆధిపత్య పోరు అడుగడుగున కనిపిస్తూ ఉంటారు. ఇవాళ సీనియర్ మోస్ట్ మంత్రులుగా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు కాంగ్రెస్ వ్యక్తి కాదు. తాను ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఎట్టెట్లో వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈయన ముఖ్యమంత్రి కావడం వల్ల ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి ప్రతి ఒక్కరు తమ శాఖలకు మంత్రులుగా అయిన తర్వాత ఈయన వేలు పెట్టే ప్రయత్నం చేస్తే నువ్వు సహాయ నిరాకరణ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడింది. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో సొంత ఎమ్మెల్యేలు కూడా తన నాయకత్వాన్ని విశ్వసించలేని పరిస్థితిలో ఉన్నారు. విశ్వసించరు కూడా. ఎందుకంటే సంవత్సర కాలంగా నువ్వు చేసింది ఏం లేదు కదా, ఎమ్మెల్యేలకు కూడా నువ్వు ఒరగదీసింది ఏం లేదు. ఎమ్మెల్యేలను పని వదిలే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడితే అన్ని అబద్ధాలు. ఇవాళ అత్యంత పెద్ద సామాజిక వర్గం యొక్క జనాభా, బీసీల జనాభాని ఎందుకంత ఊటావుటిన తగ్గించేసినావు నాకు అర్థం కాదు. బీసీల జనాభా పెరిగిందంటే నీ పీఠం కదిలిపోతుందని భయపడ్డావా? ఇవాళ బీసీల జనాభా ఇప్పుడు సకల ఏదైతే కేసీఆర్ గారు సకుటుంబ సర్వే చేసిండ్రో ఆ సర్వే ప్రకారం చెప్పుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 56% జనాభా ఓన్లీ బీసీలది ఉండాలి. బీసీలలో మైనారిటీ ముస్లింలను తీసుకొచ్చి వాళ్ళు కూడా బీసీలు అని చెప్పి కలిపి నువ్వు ఇలా కొత్త లెక్క చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అంటే దీంట్లో ఏ కుట్ర దాగి ఉందంటే, బీసీల జనాభా ఎక్కువ ఉంది అనేటువంటిది బయటకు వస్తే, బీసీలు రాజకీయంగా ఆల్రెడీ దశాబ్ద కాలంగా చైతన్యమై ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీల నాయకత్వం చాలా బలంగా పెరిగింది. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుకుంటే నగరానికి వరకు, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల వరకు బీసీలకు అత్యంత పెద్ద పీటేసిండు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో దాదాపుగా 52 కార్పొరేషన్లకు కేవలం బీసీలనే నియమించి వాళ్ళ నాయకత్వాన్ని బలపరిచిండు. సంక్షేమ పథకాలలో కూడా బీసీ వర్గాలకు అత్యంత పెద్దపీట వేసి, మీరు గుర్తుపెట్టుకోండి, అత్యంత పేద వర్గాలైనటువంటి ఎంబీసీ కులాలకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రత్యక్షంగా ఎలాంటి బ్యాంకులతో షరతులు లేకుండా 50,000 రూపాయలు నేరుగా ఆ కుటుంబాలకు అందించిండు. రజక కుటుంబాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిండు. నహీ బ్రాహ్మణ కుటుంబాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిండు. బీసీలకు 1,00,000 రూపాయల లోన్లు ఇచ్చిండు. దాంతోపాటు వాళ్ళ పిల్లలు చదువుకోవాలా, ఓన్లీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తేనే కాదు, వాళ్ళ పిల్లలు కూడా ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయల ఖర్చు పెట్టి గురుకులాలను ప్రతిష్టం చేసిండు. ఇవాళ సంవత్సర కాలంగా తీసుకుంటే నెల్సన్ అనేటువంటి సర్వే అబాసు, అంటే తెలంగాణ రాష్ట్రం అబాసు పాలవుతుంది, అన్ని రంగాల్లో దిగజారుతుంది. క్రైమ్లో సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 36,000 కేసులు నమోదైనాయి. అంటే క్రైమ్ ఎంత విపరీతంగా పెరుగుతుందో అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ వస్తే రోడ్ల మీద హత్యలు జరుగుతాయి, కాంగ్రెస్ పార్టీ వస్తే భూ వివాదాలు జరుగుతాయి, కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవాళ మహిళల మీద దాడులు జరుగుతాయి. కాంగ్రెస్ అంటే ఒక సామాజిక పరిస్థితి ఎట్లా ఉంటది అనేది ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంది. సో ఆ ఇంప్రెషన్ ని పోగొట్టుకునే ప్రయత్నం ఎప్పుడు కాంగ్రెస్ చేయట్లేదు. మళ్ళీ అదే భావన వచ్చే విధంగా వ్యవహరిస్తుంది అనేది చాలా స్పష్టం. భరత్ గారు, అంటే బీసీ కులగణనకు సంబంధించి గమనిస్తే అంటే
కాంగ్రెస్ ఒక అన్రెస్ట్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుందని భావించాలా? ఎందుకంటే ఒక సామాజిక సమీకరణాలని మార్చి ఎవరు లెక్కలు తప్పుగా చూపించి ఒక ప్రామాణికత లేకుండా సర్వేలు చేసి, అంటే ప్రజలు ఇచ్చిన డేటాకు సంబంధించి కూడా ఇది నిజమా కాదని ఒక వెరిఫికేషన్ చేసుకోకుండా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఒక సాటిస్ఫైడ్ గా ఉన్న పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు ఇట్లా అందరి నుంచి వ్యతిరేకత వచ్చే విధంగా వ్యవహరించడం అని అంటే ఏం సమాధానం? అంటే ఈ లెక్కలు చేసిన పద్ధతి ఏదైతే ఉందో ఇది లోపభూయిష్టం కాదు, ఇది కావాల్సుకొని బీసీలని తక్కువ చేసి చూపాలనే కార్యక్రమం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసిందనే దానికి రెండు వాళ్ళు ఒప్పుకోవాల్సిందే తప్ప వేరే మార్గం లేని రెండు ఎవిడెన్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఓట్లు, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ, అది ఒక పద్ధతి ప్రకారం లెక్కలు అది ఓటర్ నమోదు చేస్తుంది. దాని ప్రకారం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో 3,36,00,000 ఓటర్లు ఉన్నారండి. 3,36,00,000 ఓటర్లతో పాటు ఇవాళ అంటే ఈ ఓటర్ ఎవరైతారు? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్ అవుతారు. ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 3,36,00,000 నమోదైన ఓటర్లు మాత్రమే. ఇది కాకుండా 60,06,000 విద్యార్థులు వాళ్ళ స్కూళ్ళల్లో చదువుతున్నారు. 18 సంవత్సరాల లోపున్న పిల్లలు, స్కూల్లో కాలేజీలో చదువుతున్న వాళ్ళు, స్కూల్లో కాలేజీలో చదువుతున్న వాళ్ళు 60 లక్షలు ప్లస్ 3,36,00,000 కలిపితే ఎంత అవుతుందండి? 3,96,00,000 అవుతుంది. తర్వాత ఓటు నమోదు ఎట్లా అవుతుందని అంటే ఈ దేశంలో 144 కోట్ల జనాభా ఉంది. ఇవాళ ప్రభుత్వం లెక్కల ప్రకారం 144 కోట్ల జనాభాకి 97 కోట్ల ఓటర్లు ఉన్నారు. అంటే 144:97. ప్రతి 144 ఓట్లకి 97 మంది మాత్రమే నమోదవుతున్నారు. ఇవాళ ఈ 3,36,00,000 ఓటర్లు అంటే జనాభా ఎంత ఉండాలి? మినిమం 4,30,00,000 పైన ఉంటుంది. ఈ రెండు కూడా ఇప్పుడు నేను చెప్పిన విద్యార్థుల సంఖ్య కానివ్వండి, తర్వాత ఓటర్ సంఖ్య కానివ్వండి, ఇవి ప్రభుత్వ లెక్కలు, ఎవరు డినై చేయలేని ప్రభుత్వ లెక్కలు. మరి వీటిని 4,30,00,000ని 3,60,00,000కి ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు? ఈ 3,60,00,000 మీరు ఇవాళ ఉన్న 60% తీసుకుందాం అంటే 60 × 60 ఎంత అవుతుందండి? 60 36 లక్షలు. 36 లక్షల జనాభాని, బీసీ జనాభాని మీరు తగ్గించినారు కదా. తగ్గించిన దేని కారణం? తగ్గించింది ఏంటంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా వాళ్ళ ఆల్రెడీ రాజకీయంగా ఒక ట్రైన్ అయినారు, అనేక సంవత్సరాలుగా ట్రైన్ అయినారు. తర్వాత ఉన్నత స్థానాలలో ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ గారి చలవ వల్లనే 52 కార్పొరేషన్ చైర్మన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎక్కడ అధికారాన్ని కోరుకుంటారో బీసీలు అని ఇవాళ మోసపూరితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దుర్మార్గానికి పాల్పడింది. 15-20 లక్షల మంది బీసీలు చనిపోయినారని ఒక అబ్జర్వేషన్. అందులో ఎట చచ్చిపోతారండి? లెక్కలే మీ దగ్గర. ఇవి నిలుస్తాయా? కోర్టు స్క్రూటినీకి, లీగల్ స్క్రూటినీకి ఇవి నిలుస్తాయా? లీగల్ స్క్రూటికి నిలవకుండా ఉండేదానికోసమే కావాల్సుకొని పనిచేసినారు. ఎందుకు అని అంటే కోర్టు కొట్టేయాలి, ఎట్లయినా కొట్టేయాలి, మేము చేసినట్టుగా ఉండాలి, కోర్టు కొట్టేసినట్టుగా ఉండాలి. ఇది మోసం, ఇది మోసం. ఆర్భాటం కాదు, ఆర్భాటం కాదు ఇది. ఇది ఆర్భాటం కాదు, ఇది కుట్రపూరితంగా ఒక క్రిమినల్ యాక్షన్. ఇది ఒక క్రిమినల్ ఎట్ట మోసం చేస్తారో ఇవాళ వ్యవస్థీకృతంగా ఈ మోసము వెనుకబడ్డ జాతుల మీద, వెనుకబడ్డ ప్రజల మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, దగుల్బాజీ పార్టీ నాయకత్వంలో ఈ దిక్కుమాల ప్రభుత్వం ఇవాళ ప్రజల మధ్యన చిచ్చుబెట్టే కార్యక్రమం చేస్తుంది, ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గమనించాల్సిన అవసరం ఉంది. భరతన్న గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీల లెక్కలు తేల్చిన తర్వాత ప్లస్ ఎస్సీల లెక్కలు తేల్చిన తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే ఇంటింటి సర్వే నిర్వహించారో ఆ సర్వే లెక్కలు వచ్చిన తర్వాత దానికి ఒక ఉప కమిటీ వేసిండ్రండి, మంత్రివర్గ ఉప కమిటీ. దానికి చైర్మన్గా ఎవరు ఉన్నారండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు బీసీల లెక్కలు వాస్తవికతను బయటపెట్టడానికి, ఎస్సీల లెక్కల వాస్తవికత బయటపెట్టడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ అర్హతతో ప్రవేశపెడతారండి? అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రివర్గంలో ఒక్కరు కూడా బీసీ లేరా? ఒక్కరు కూడా ఎస్సీ లేరా?
వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు సంబంధించినటువంటి లెక్కలు తేల్చడానికి కూడా ఒక ఆయన రెడ్డి సామాజిక వర్గానికి పెట్టిన తర్వాత ఈయన లెక్కలు ఎట్లా వాస్తవంగా బయటకు వస్తాయి, ఇవాళ ఇదే చర్చ జరుగుతూ ఉంది. మా లెక్కలు తేల్చాలన్నా, మాకు అవకాశాలు ఇవ్వాలన్నా మీరే ఆధిపత్యం చెలాయిస్తే, మీరే నిర్ణయిస్తే, ఇవాళ ఏమంటున్నాడు, మేము లెక్కలు తేల్చేసినాం, ఇక గింత అని తేలిపోయింది, అబద్ధపు లెక్కలు ఏదో చదివేసిండ్రు అసెంబ్లీలో, చదివేసి దాన్ని ఢిల్లీకి పంపిస్తారట. ఎక్కడికి పంపిస్తారు? ఢిల్లీకి కూడా వాళ్ళ ఏఐసిసి ఆఫీసుకు పంపిస్తాడు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ దగ్గరికి పంపించి ఆమోదం పొందుతారట. పొంది మా కాంగ్రెస్ పార్టీలో మాత్రం 42% సీట్లు మేము బీసీలకు ఇస్తామంటారు. దానికి లెక్కపత్రం ఉండదా? చట్టబద్ధత ఉంటుందా? దానికి ఏ విధంగా మన తెలంగాణ ఉన్నటువంటి బీసీలకు నమ్మకం కలుగుతుంది? అంటే నువ్వు నిండా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీలను బీసీలను మోసం చేసి రాజకీయం చేయాలనుకుంటున్నాం. అందుకే ఈ కుట్రని పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తామంటున్నాడు. పార్టీ పరంగా ఇచ్చేదానికి చట్టబద్ధత ఉండదు. కేవలం ఇప్పుడు ఇచ్చినటువంటి 420 అబద్ధపు హామీలలాగే బీసీల 47% రిజర్వేషన్ మిగిలిపోనుంది. కామారెడ్డి డిక్లరేషన్ను తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ ఎక్కడికక్కడ ఎన్నికల ముందు కానీ రేపటి నుంచి కానీ కాల్చివేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మీ దగ్గరకు వస్తే కామారెడ్డి డిక్లరేషన్ చూపించి, ఇగో మీరు మమ్మల్ని మోసం చేసిండ్రు, మా ఓట్ల కోసమే మీరు ఈ లెక్కల నాటకం ఆడినరు, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు చెప్పి వాళ్ళ మమ్మల్ని మోసం చేసిండ్రు. సంవత్సరానికి 20,000 ఖర్చు పెడతామని చెప్పారు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. మొదటి సంవత్సరమే కేవలం 8,000 కోట్లు ఇచ్చి మోసం చేసిర్రు. ఎంబీసీలకు నేను 100 రోజుల్లో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇవాళ 14 నెలలుగా ఎంబీసీలు నీకు దొరుకుతలేరా రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటు ఎంబీసీలను మోసం చేసినావు, ఇటు బీసీలను మోసం చేసినావు. ఇవాళ ఎస్సీలను 3 ముక్కలాట ఆడుతున్నావు. 1% ఎస్సీలు, 9% ఎస్సీలు, మిగతా శాతం ఎస్సీలు అని చెప్పేసి వాళ్ళ మధ్య కూడా వాళ్ళను కుంపటి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎస్సీలలో కూడా కొన్ని వర్గాలకు మాత్రమే పెద్దపీటేసి మిగతా వర్గాలని విస్మరించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇవాళ ఈ కులలెక్కలు తేల్చి వాళ్ళని వాళ్ళ రోడ్డు మీదకి వదిలేసి మీరు కొట్టుకోండి అని చెప్పేసి చేస్తా ఉన్నారు. రైట్. అల్టిమేట్ గా భరత్ గారు ఒక్క మాటలో చెప్పాలనంటే, ఇప్పటి వరకు చెప్పిన అబద్ధపు హామీలకు సంబంధించి అదంతా ఒక ఎత్తు, కానీ ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి ఎత్తుకున్న అంశాల ఆధారంగా నిజంగా ఒక ఆత్మహత్య సదృశంగా మారబోతుందా కాంగ్రెస్ పార్టీకి? ఇది ఒక మాటలో చెప్పాలంటే, అంటే ఎప్పటికన్నా గతంలో కన్నా వర్తమానం కన్నా భవిష్యత్తులో ఎప్పుడైనా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మెరుగైన పరిస్థితులు ఎందుకు ఉంటాయి అని అంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు వీటన్నిటిని. తర్వాత ఇవాళ వీళ్ళు ఎంత ఆర్గనైజ్ చేసుకొని కొన్ని పత్రికలని, కొన్ని టీవీ ఛానళ్ళని వాళ్ళకి ప్రభుత్వ సొమ్ములు వాళ్ళకి అనేక పద్ధతులలో వాళ్ళకి బెనిఫిట్ చేసుకుంటూ లబ్ధి చేకూర్చి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అంత మాత్రాన నిజాన్ని కప్పిపుచ్చగలుగుతామని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం, తర్వాత పొరపాటు. అది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు గమనించడమే కాదు, వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఈ తప్పుడు పరిపాలన ఏదైతే జరుగుతుందో తద్వారా వచ్చే దుష్ఫలితాలని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఆ కష్టాన్ని వాళ్ళు మోస్తూ ఉన్నారు. ఇవాళ 9-10 సంవత్సరాలు హ్యాపీగా మంచిగా ఊళ్ళలో నీళ్ళు వచ్చినాయి, మంచి నీళ్ళు వచ్చినాయి, సాగునీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, తర్వాత ఒక వ్యవస్థీకృతమైన మంచి అభివృద్ధి జరిగింది. వ్యవసాయం ద్వారా కానివ్వండి, తర్వాత వృత్తుల ద్వారా కానివ్వండి, మంచి అభివృద్ధి జరిగింది. ప్రజలు సుఖంగా ఉన్న పరిస్థితుల నుంచి ఒకటేసారి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా, స్విచ్ చేస్తే కరెంట్ వచ్చినట్టుగా ఇప్పుడు స్విచ్ బంద్ చేస్తే నీళ్లు పోయినాయి, కరెంట్ పోయింది, అన్ని బెనిఫిట్స్ అన్నీ పోయినాయి. ఈ బెనిఫిట్స్ ఇచ్చింది ఎవరినో కూర్చోబెట్టి మేపడానికి కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే దానికోసం కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ప్రణాళికను తయారు చేసి సహాయాన్ని ప్రకటించి ఆ సహాయాన్ని అందించినారు. వాళ్ళు చేసే పనులకి ఉపయోగపడేటట్టుగా, ఉపయుక్తంగా ఉండేటట్టుగా, వాళ్ళు అభివృద్ధి చెందే దానికోసము సహాయాన్ని చేసినారు. వీటన్నిటిని వాళ్ళ తీసేయడం మూలంగా ఒక గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళంలో వృత్తులు కోల్పోయినారు, ఆదాయాలు కోల్పోయినారు, తర్వాత అల్లకల్లోలం అయిపోతూ ఉన్నారు. ఇవాళ ప్రాణాలు పోతూ ఉన్నాయి. తర్వాత జీవనాధారం పోవడంతో ఇవాళ తట్టబుట్టా సర్దుకొని ఎక్కడ పని దొరుకుద్దు అని ఇవాళ గ్రామాల నుంచి వలస వెళ్ళిపోతుంది. అంటే అల్టిమేట్ గా ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలు ఏవి తీసుకున్నా కూడా, దురుద్దేశంతో తీసుకున్నా, కుట్రపూరితంగా తీసుకున్నా, కక్షగట్టి తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా ప్రజలకు నష్టం చేసే నిర్ణయాల పట్ల తెలంగాణ ప్రజల స్పందన ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ వెరీ షార్ట్ చూడబోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.